వందనాలు, సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. భూమి మీద ప్రతి సేవకులు సమాధానం పడి ఉంటున్నారా? సేవకులు మరీ లేని సేవకులకు సహాయం చేయగలుగుతున్నారా? సేవకులు అంటే మరి దేవుడికి లోబడి ఉంటున్నారా? సేవకులు సమాధానం ప్రేమతో కలిగి జీవిస్తున్నారా? సేవకులు ఒకరికి ఒకరు తగ్గించుకొని బతుకుతున్నారా? నీవు బతికిన బతుకు, నువ్వు నడిచిన నడక, నీ ఎదుగుదల నువ్వే చూసుకుంటున్నావు. కానీ నీతోటి సేవకులు ఎంతమంది లేరు. ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతమంది వెనకబడి ఉన్నారు సేవ చేయాలని. వాళ్ళకెందుకు నువ్వు సహాయం చేయలేకపోతున్నావు? వాళ్ళకెందుకు నువ్వు ముందుకు తేలేకపోతున్నావు? అందుకే దేవుడు చెప్తున్నాడు, నీవు తగ్గించుకున్న రోజు దేవుడు మేలు చేస్తాడంట, నిన్ను ఆశీర్వదిస్తాడంట. సంఘానికైనా సేవకులకైనా సమాధానం ఒకటే. దేవుడు నీవు నడిచే తోవలో ఎవరైతే దేని స్థితిలో ఉన్నారో వాళ్ళకు సహాయం చేయాలి. ఎవరైతే దేనిగా బాతాడుతున్నారో, దేనిగా ఉంటున్నారో, ఆకలి మీద ఉంటున్నారో, ఎవరికి ఏ అవసరమో నువ్వు తీర్చగలుగుతున్నావా? దేవుడు అంటున్నాడు, నీ కోట్ల ఆస్తి ఉండొచ్చు, కోట్ల ధనం ఉండొచ్చు, కోట్లది మరి ఎంత సంపాదన ఉండొచ్చు, ఎంత బంగారం ఉండొచ్చు, నువ్వు దేనికి పనికి రాకుండా ఉంటావని దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్త పడి ఉండాలి, జాగ్రత్తగా నడవాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రతి సేవకులకు కూడా జాగ్రత్త కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు మేలు చేస్తాడు. దేవుడు ఆయన కంజృష్టి మన మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు, సలాం అలైకుం, నమస్తే.